ఇవాళ పెట్టిన స్నాక్ రెసిపీ అయితే కరకరలాడుతూ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలాగైతే తింటామో వీటిని కూడా అంత బాగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. సో టేస్ట్ రెసిపీ ఇవన్నీ చూసే ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో పెట్టేస్తుంటాను. నా ఛానల్ని ఫాలో అయిపోండి. సో ప్రాసెస్ ఏంటంటే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని మంచిగా బాయిల్ చేసేసి పీల్ తీసేసి సో మంచిగా ఇలా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. స్మూత్గా ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. అందులోకి జీలకర్ర, ఇంకా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని, ఇంకా అందులోకి కారం కూడా 1/2 టీ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. ఇంకా గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. పసుపు చిటికెడ వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి కూడా కొద్దిగా అలా ఒక మిర్చి అలా కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. ఇంకా కొత్తిమీర ఇంకా సన్నగా రావాలి కాబట్టి నేను కత్తితో కట్ చేయకుండా కత్తెరతో కట్ చేసి వేస్తున్నాను. చాలా అంటే చాలా వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీరనైతే. ఇలా మంచిగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా పడుతుందా లేదా చూసుకునే ముందు ఫస్ట్ ఉట్టి వాటర్ ఏమి యాడ్ చేయకముందే ఇలా మిక్స్ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ పడుతుంది కాబట్టి సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కొద్దిగా గట్టిగానే మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా రౌండ్గా కొద్దిగా గట్టిగానే ఉండాలి, మరీ స్మూత్గా ఏం కాదు. సో ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకొని దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే అలా పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని. 10-15 మినిట్స్ తర్వాత అయితే ఇంకొకసారి చేత్తోటి మంచిగా మిక్స్ చేసేసుకొని చపాతీలు చేసే బండ మీద పొడిపిండిని అయితే తీసుకొని ఇంకా చపాతీ ముద్దలు ఎలా అయితే తీసుకుంటామో అలా చేసేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని మంచిగా ఈ పొడిలోనే చేత్తోటి సరిపోతుంది, మనకేమీ చపాతీ కర్ర కూడా అవసరం లేదు. పిండి ఎక్కువ వేసేసాను, పొడిపిండి ఇక్కడ అంత అవసరం లేదు. సో కొద్దిగా తీసేద్దాం. సో చేత్తోటి ఇలా అనుకోవాలన్నమాట. కొద్దిగా పిండి వేసుకొని ఆ ముద్దనైతే ఇలా అనుకుంటూ మంచిగా పొడవుగా సన్నగా చేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ మనకు ఏ ఏ షేప్లో ఏ లావులో వస్తాయో ఆ సైజ్ దాకా మనం చేసుకోవాలి. ఇలా సన్నగా ఇలా తిప్పేసుకొని వీటినైతే కత్తితో కట్ చేసుకోవాలి. సో ఇలా మంచిగా అన్నిటిని అయితే మంచిగా ఇలానే చేసేసుకొని కాస్త పొడిపిండి వేసుకొని వాటిని అయితే చేత్తోటే ఇలా మంచిగా అనేసుకొని సన్నగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ షేప్లో ఏ లావులో అయితే ఉంటాయో అలా అయితే చేసేసుకొని మనం కట్ చేసేసుకోవడమే. ఆలుతోటి ఎన్ని రెసిపీస్ చేయొచ్చు, బోలెడు వంటలు ఉంటాయి. కర్రీస్ కావచ్చు, ఇలా మంచి స్నాక్ ఐటమ్స్ కావచ్చు, చాలా రెసిపీసే ఉంటాయి. సో చేసుకునేంత పేషెన్స్ కావాలి. సో మంచిగా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే మర్చిపోయేలాగా అనిపిస్తాయి అనమాట. ప్రాసెస్ కూడా ఈజీనే, సింపులే కాబట్టి 10-15 మినిట్స్లో అయిపోతుంది. సో మంచిగా అన్నిటినీ ఇలా అయితే కట్ చేసేసుకున్న తర్వాత చూడండి నాకైతే ఇన్ని వచ్చినాయి. సో నేనైతే ఒక చిన్న ఆలు 3 అయితే తీసుకున్నాను. సో ఇలా మంచిగా ఆయిల్ వేసేసి అది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసుకోవడమే, ఎన్ని పడితే అన్ని ప్యాన్లో. సింపుల్ స్నాక్సే మన ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇంకా కూడా మంచిగా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చేసేలాగా ట్రై చేస్తాను. నా ఛానల్ని అయితే
తప్పకుండా ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా ఏమైనా కొత్తగా వేటితోనైనా రెసిపీస్ కావాలనుకుంటే కూడా కమెంట్ చేయండి, చేసేద్దాం. సో మధ్యలో కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది. సో అవైతే తీసేసి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ అనమాట. ఇవి అయిపోయినాయి. మంచిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దూరగా వేయించుకుంటూ ఉండాలి. మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. ఫ్లేమ్ మాత్రం ఎక్కువ పెట్టకూడదు, ఎందుకంటే లోపల దాకా కుక్ అవ్వాలి కదా, ఆలు పిండి అంతా ఉంటుంది కాబట్టి అవంతా మంచిగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. సో మంచిగా కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, ఇప్పుడైతే వీటినైతే ప్యాన్ల నుండి తీసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని. చాలా టేస్టీగా ఉంటాయి, ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటాయో. సో ఫైనల్గా మొత్తం అయిపోయినాయి. ఫుల్ వర్షం పడేటట్టుంది. స్టార్ట్ చేసినప్పుడు బాగానే ఉండింది వెదర్. ఇవి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆ వెదర్లో తినాలనే వెదర్ చేంజ్ అయిపోయిందనమాట. సో ఫైనల్గా అయిపోయినాయి. ఇవన్నీ మంచిగా ఉంటాయి, ట్రై చేయండి ఒకసారి. ఏమైనా సాస్ ఉంటే దాన్ని వేసుకొనైనా ట్రై చేయొచ్చు తినడానికి. సో లేదంటే అలాగే జస్ట్ సాల్ట్, కారం కూడా పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి, కాస్త గరం మసాలా వేసి, ఇంకా బాగుంటాయి. మరెన్నో మంచి మంచి వంటలు అయితే వచ్చేస్తుంటాయి మన ఛానల్లో, ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.